ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? మన శత్రువులు మనకంటే బలవంతులు. భూమి మీద ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కనీసం ఒక్కొక్కరిని తక్కువలో తక్కువ అంటే ఒక 100 మంది శత్రువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. క్రీస్తు రక్తంలో కడగబడిన మనల్ని. లోకస్తులు అయితే ఆల్రెడీ చచ్చినట్టున్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు కదా. వాళ్ళు ఆల్రెడీ వాడి సంచిలో ఉన్నారు. ఎవరు సంచిలో ఉన్నారు? లోకస్తులు ఆల్రెడీ వాడి బ్యాగ్లో ఉన్నారు. వాళ్ళ గురించి అసలు వాడికి పట్టింపే లేదు. వాడి దృష్టి అంతా మన మీదే. ఎందుకంటే తప్పించుకున్నాం మనం, ఆడి సంచిలోంచి తప్పించుకున్నాం. యేసయ్య రెక్కల కిందికి చేరాం మనం. మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని. శరీరాన్ని దొరికితే శరీరాన్ని వేటాడుతాడు, మనసు దొరికితే మనసు వేటాడుతాడు, ప్రాణాన్ని. ఆత్మీయ జీవితంలో దొరికితే అక్కడ వేటాడుతాడు. నేను అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా. ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు చెబుతా, శరీర విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా. హెల్మెట్ పెట్టుకోండి నేను ఎందుకు అంతసేపు మొత్తుకున్నానని తెలుసా? నీకు తెలియదు నిద్రమోహవాడా, నువ్వు దొరికితే నిన్ను చంపాలని ఉన్నాడు వాడు. నేను చెప్పేది నిజం. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా. వాడు నిన్నేం చేయలేక, నిన్ను అనపలేక అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు. నాకు గీస్తాడు, నీకు గీస్తాడు. అది విషయం. నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు. ఏమన్నా అర్థమైంది? ఇప్పుడన్నా అర్థమైందా? భయపెడుతున్నానా? జాగ్రత్త చెబుతున్నానా? అంటే ఈ మాట కూడా ఎవరు చెబుతున్నారు? నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేసేది. ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు. నేను నిజం చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, ముగించేస్తా ఇక నేను. మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు, దరిద్రగొట్టు సందేహాలు, ఆలోచనలు, భయాలు, రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు. గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు. దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి, టెన్షన్ పడేటట్టు చేసి, భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు. మనసుని వేటాడతాడు. అనవసరపు భయాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు. నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు. నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనుకనే ఇది కూడా మీరు నమ్మాలి. తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు. చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల. దూతలే నిన్ను సేవ్ చేశారు. లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్. కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల, అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది. మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు. కొంతమందిని నీకు శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ రేపుతాడు. అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి, నీ మీద జరిగాయి, నా మీద జరిగాయి. కానీ ఏం గాల? కారణం దేవుని అగ్ని ప్రాకారం. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాగుండా, రాత్రియు
పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. దేవునికి మహిమ.